సర్వేకి ఎందుకు వచ్చినావు? నువ్వు సర్వేకి ఎందుకు వచ్చినావు అమ్మా? నువ్వు సర్వేకి ఎందుకు వచ్చినావు? ఏం లేదు, మా తెలిసిన వాళ్ళు చెప్పారు. తెలిసిన వాళ్ళు ఏంది? సర్వే అనేది ఒక చట్టబద్ధతతో ప్రభుత్వం చేసేది తెలుసా నీకు? అవును అంకుల్, అది నువ్వు పిల్లగాడివి, స్టూడెంట్వి, నువ్వెందుకు సర్వేకి వచ్చినావు? సరే అంకుల్, నాకు తెలియదు. నువ్వు చేయకూడదు కదా, నువ్వు ఎందుకు వచ్చినావు అమ్మా? నీకు ఏ సూపర్వైజర్ పంపిండు? వస్తున్నాడు అన్న, ఒక నిమిషం. వస్తున్నాడు కాదు, ఎందుకు వచ్చినావు తమ్ముడు? నువ్వు రావద్దు కదా. అవును, ఇంత అమౌంట్ ఇస్తాను. అమౌంట్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళు చేయకూడదు కదా సర్వే? క్లియర్ గా చెప్తున్నారు గవర్నమెంట్. అది ముందు నాకు తెలియదు, మాకు తెలియదు. ప్రైవేట్ వాళ్ళు సర్వే చేయకూడదు కదా. సరే వస్తున్నారు. ఇది కులగణన సర్వే కదా. అవునవును, చేయకూడదు కదా ప్రైవేట్ వాళ్ళు. మీరు ఎందుకు చేస్తున్నారు అట్లా? ప్రైవేట్ వాళ్ళని ముందు మెన్షన్ చేయలేదు కదా అన్న. ఎవరు? ముందు ప్రైవేటా గవర్నమెంటా? నేను స్టూడెంట్ అన్న. ఖాళీ ప్రభుత్వ ఎన్యూమరేటర్ మాత్రమే సర్వేకి రావాలి, తెలుసా? అవును. నువ్వెవరు? నేను స్టూడెంట్. ఎందుకు వచ్చిన సర్వేకి? కాకపోతే మాకు ఇచ్చారు. ఆయన ఎవరు నీకు ఇవ్వడానికి? ఆయన రమ్మని ఫస్ట్. సరే వస్తున్నాడు, ఆయనతో మాట్లాడతా. ఆయన రమ్మని లొకేషన్ పెట్టినా. నువ్వు ఎట్టి పరిస్థితులలో మీకు రైట్స్ లేవు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా పర్సనల్ డేటా కూడా ఉంటది, మీకు ఇవ్వకూడదు మేము. మీరు వచ్చి సర్వే చేసుకుంటారు. అవునా? తెలియని వాళ్ళు ఉంటారు, ఇస్తారు సర్వే. ఇప్పుడు మోసపోయే వాళ్ళు అందరూ పోరు కదా. మీకు ఏ విధమైన రైట్స్ ఉన్నాయని మీరు ఏదో కూలీ తీసుకొని సర్వే చేస్తారు? గవర్నమెంట్ ఏమో, మినిస్టర్ ఏమో ప్రభుత్వ ఎన్యూమరేటర్ వస్తేనే సర్వే వివరాలు ఇవ్వని చెప్తున్నారు. మీరు ప్రైవేట్ పిల్లలు వచ్చి సర్వే చేసుకుంటున్నారు. వాళ్ళ జీతం తీసుకోవట్లేదా? ఇది పెద్ద బడ్జెట్తో కూడినది ప్రభుత్వం. ఇది మీకు 5-10 ఇచ్చి మిమ్మల్తో సర్వే చేయించుకోవడం ఏంది? చెప్పండి బాబు, ఇటు చెప్పు. చెప్తాముడు నేనేం ఏమనట్లే, నువ్వు వచ్చినా కాబట్టి అడుగుతున్నా. నువ్వు వచ్చినా కాబట్టి ఏ రైట్ మా ఇంటికి సర్వేకి వచ్చినావు? మా వివరాలు అడగడానికి వచ్చినావు. నేను ముందు రాసుకుని వెళ్ళినా కదా. నీకు ఏ రైట్ ఉందని వచ్చినావు? చూడండి, ముందు నీకు ఏ రైట్ ఉందని వచ్చినావు తమ్ముడు? అది చెప్పు. నువ్వు ప్రభుత్వ ఎంప్లాయీవా? లేదమ్మా, నువ్వు ప్రభుత్వ ఎంప్లాయీవా? ఇది చూడు. చూడండి, మీరు ప్రభుత్వ ఎంప్లాయీవా? డేటా ప్రైవేట్ వాడికి అమ్ముకుంటే ఎవరు అమ్ముకుంటాం? మేమెందుకు అమ్ముకుంటాం? ప్రభుత్వ ఎంప్లాయీ కాదు కదా. ఎంప్లాయీ కాదు కదా. అవును, మా సూపర్వైజర్ కి మేము అందించేసాం. సూపర్వైజర్ ఇప్పుడు ప్రభుత్వ ఎంప్లాయీ మున్సిపల్ లో పనిచేసేటైనా అంకుల్. ఎవరైనా ఇప్పుడు వచ్చేటైనా ఎవరు? ఇక్కడ మున్సిపల్ ఇన్ఛార్జ్ ఎవరైనా? ఇక్కడ మున్సిపల్ ఇన్ఛార్జ్ కాదు, మున్సిపల్ ఆఫీస్ ఉందా మన సరూర్ నగర్ లో? అక్కడ పనిచేసేటైనా ఆయన మాకు చెప్పింది. ఆయన చేసుకోవాలి, మీరు చేయొద్దు తమ్ముడు. సరే, ఆయనకు వచ్చిన మీకు తెలుసు అసలు ఈ విషయం చేయకూడదని? మాకు తెలియదు కాబట్టే కదా అంకుల్ మేము చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, రైట్, చాలు.